అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ పొద్దుగాల భూకంపం వచ్చింది. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు ములుగు కావచ్చు, ఖమ్మం, భద్రాద్రి ఇట్లా ఈ ఏరియాలల్లో భూమి కంపించుకుంటూ పోయింది. అసలు ఈ భూకంపానికి గల కారణాలేంది, భూకంపాలు ఎందుకు వస్తాయి, దీని తీవ్రత రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎట్లున్నారన్న? అంత మంచిదే అనుకున్నాం. పొద్దుగాల అట్లా చేసిందన్న భూకంపం. భూకంపాలు వస్తుంటాయి. నా చిన్నప్పుడు కూడా నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు 1968-69లో మొదటిసారి నేను పుట్టిన తర్వాత భూకంపం నా నోటీసులోకి వచ్చింది. మంచం మీద పడుకుంటే మంచం అంతా ఊగి కింద పడ్డా. 5 గంటల టైంలో, పొద్దున 5 గంటలకి స్కూల్ 7 గంటలకు, అంటే 7-8ంటికి లేచి స్కూల్ పోయే టైం అన్నట్టు. అయితే నిద్రలోనే పడిపోయాను కింద. ఎందుకైంది అని అంటే అందరు నాలాగానే అన్ని బాసనలన్నీ కింద పడ్డాయి, అటుకుల మీకెళ్ళి ఉన్న వస్తువులు కింద పడ్డాయి. అవి అప్పుడు గుడిసెలే, పెద్ద బంగ్లాలు కూడా కాదు, అవి మామూలు గుడిసెలు. అయితే మామూలుగా వంటగదిలో పైన అన్ని గిన్నెలు పెడతారు కదా, అన్ని కింద పడ్డాయి. అంటే ఏదో జరిగింది. అప్పుడు నాకు భూకంపం అనేది కూడా తెలియదు. తర్వాత పేపర్లో వాళ్ళు రాసిన అన్ని చదివితే ఇట్లా భూకంపాలు వస్తాయి ఇవన్నీ అంటే దాదాపు 60 ఏళ్ళ కింద సంగతి, అది 55-60 ఏళ్ళ కింద సంగతి. ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి అని మీరు అడిగారు కదా. దీనికి ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ భూకంపాలు అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మొన్నటిది ఇవాళ వచ్చిన భూకంపం చూసినట్టయితే ఇది మా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఎక్కడ అంటే ములుగులో మేడారానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఐలాపురం అని ఊరు ఉంటుంది. ఈ ఐలాపురం ఊరు ఎక్కడైతే భూకంపం మొదలైందో అక్కడ చుట్టూ 12 కిలోమీటర్ల ఏరియాలో ఒక ఊరు లేదు. ఆ ఒక్క ఊరే ఉంటుంది ఐలాపురం అనేది. దాని చుట్టూ 12 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరు లేదు. మళ్ళీ అక్కడ దగ్గరలో 12 కిలోమీటర్ల మేడారం ఉంటుంది. ఓ పక్కనేమో ఇంకొక 30 కిలోమీటర్లు పోతే భూపాలపల్లి ఉంటుంది. ఇటు జంగాలపల్లి, ములుగు ఇవన్నీ కూడా ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే అక్కడ భూకంపం రావడానికి 2-3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే నా దృష్టిలో, అంటే ఈ భూకంపానికంటే ముందు కూడా ఒక సంవత్సరం కింద, పోయిన సంవత్సరం సెప్టెంబర్, అంటే 14 నెలల కింద 50,000 చెట్లు ఒకటే రోజు కూలిపోయినాయి. నరికేసినట్టు మీకు తెలుసు కదా. ఈ చెట్లన్నీ కూడా ఎందుకు పడ్డాయి? అది కూడా మేడారం పక్కనే పడ్డాయి. ఇదే మేడారం చుట్టే. ఇప్పుడు ఎక్కడైతే భూకంప కేంద్రం ఉందో దాని దగ్గరలోనే 50,000 చెట్లు పడిపోయినాయి. అంటే దానికి ఏమన్నా సంబంధం ఉందా? ప్రభుత్వాలు చాలా లైట్గా తీసుకుంటున్నాయి, ఏం కానట్టు. కాదు కదా, అంత సీరియస్ ఇష్యూ అది. ఎందుకు పడిపోయినాయి? అక్కడ జనావాసాలు లేకపోయేపటికి కొంచెం, ఈ సెప్టెంబర్ కూడా కాదు, ఈ సంవత్సరం లోపే అయింది కదా. మొన్ననే అయింది. 2-3 మంత్స్ కూడా అయితే అంతే. అయితే ఈ చెట్లు పడిపోవడము, ఈ భూకంపం రావడము, వీటికి ఆ సమతుల్యత దెబ్బతిన్నది. ఆడ ఈ సమతుల్యత దెబ్బతినడానికి అక్కడ ఏం జరుగుతుంది? ఇంకా కొంచెం వెనక్కి పోతే ఒక 2 ఏళ్ళ కింద, 2 ఏళ్ళు కూడా పూర్తిగా కాలేదు, క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఊర్లు రాత్రి మునిగిపోయినాయి, చెరువులన్నీ తెగిపోయినాయి, పశువులన్నీ చచ్చిపోయినాయి. ఎట్లాగా గుంజాలకు కట్టేసిన ఎడ్లు, ఆవులు, బర్రెలు అన్ని జల సమాధి అయిపోయినాయి. బంగ్లా అంటే మిద్దెల మీదకి ఎక్కి కూర్చొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది కూడా అక్కడికి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో అయింది. అంటే ఈ సరౌండింగ్స్లోనే ఎందుకు ఇట్లా అవుతున్నది? దీనికి ఒక 2-3 కారణాలు మనం చూడవచ్చు. ఒకటేమో ఆడ ఓపెన్ కాస్ట్ మైనింగ్, భూపాలపల్లి, సింగరేణి బొగ్గు వాళ్ళు ఒకటే తోడుతున్నారు.
ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఉమ్. భూగర్భాన్ని అంతా తవ్వుతున్నారు. ఆ తవ్వినప్పుడు ఆ బొగ్గు గనులు రిప్లేస్ చేయడానికి అట్లా ఇసుక పోస్తారంట కదా అన్న. అది ఖచ్చితంగా అమలు చేయరు. ఉమ్. మరి అలా తవ్విన దానిలో ఇసుక పోతే గుట్టలు ఎట్లా ఏర్పడతాయమ్మా? అవ్. ఇప్పుడు ఎక్కడ నువ్వు గోదావరి కానీ దిగుపో, ఉమ్. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఉమ్. అవి దేంతో పోసిన అలా తీసిన మట్టే కదా. అవును. మరి కూడుపుతో మట్టి పైన ఎందుకు ఉంటుందమ్మా? అవును. ఇంకా బొగ్గు తీసినందుకు ఉమ్. ఎక్కువ ఖాళీ ఉండాలి కింద. అవును. అంటే దానిలోకెళ్ళి తీసిన మట్టి కాక ఉమ్. ఇంకా బయట నుంచి కూడా మట్టి తెచ్చిపోయాలని. అవును. మరి ఆ మట్టి ఎందుకు ఉంటుంది అట్లా? రూల్ ఉంటుంది. ఉమ్. ఆ రూల్ని ఎవడు పట్టించుకోరు. గవర్నమెంట్ సంస్థలు అసలే పట్టించుకో. వాళ్ళు అట్లా కూడితే ఏం కాపు. ఉమ్. రెండవది, ఈ ఈ ఈ భూగర్భంలో ఖనిజ సంపద అంటే పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది. అవును. ఇది మనము ఈ ఐలాపురానికి ఇంకొక 40-50 కిలోమీటర్లు పోతే ఛత్తీస్గఢ్. ఉమ్. అక్కడంతా మినరల్స్ ఖనిజ సంపదనంతా ఈ వేదాంత కంపెనీ అని ఇంకో కంపెనీ అని అక్కడ నక్సలైట్లను చంపేది ఎందుకు అని అంటే ఈ ఇండస్ట్రియలిస్టులను మైనింగ్ చేయడానికి వీళ్ళు అడ్డుపడుతుంటారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు వెతికి వెంటాడి చంపుతున్నారు. మొన్న కూడా 39 మందిని. ఈ చంపడం ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు అక్కడ మైనింగ్ మాఫియాకు అగైనెస్ట్గా గట్టిగా నిలబడ్డారు. ఉమ్. మైనింగ్ చేయనిత్తలేరు. అంటే గోదావరికి రెండు పక్కల కూడా విలువైన ఖనిజ సంపద ఉన్నది. ఉమ్. యువతల పక్కనంతా బొగ్గు ఉన్నది అవును. మన తెలంగాణలో. ఉమ్. గోదావరికి అవతల పక్కనంతా ఈ రకరకాల ఐరన్ ఓర్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. ఖనిజ సంపద. ఖనిజ సంపద ఉన్నది. అయితే ఈ గోదావరికి ఇప్పుడు భూకంపం వచ్చిన కాడికి కూడా మళ్ళీ ఒక 20-25 కిలోమీటర్లే ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండదు. ఉమ్. అయితే ఒకటేమో బొగ్గు తీయడము ఖనిజ సంపదను తీయడం అనేది ఆ ప్రాంతంలో భూకంపం రావడానికి, భూకంప కేంద్రం అక్కడ ఉండడానికి అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే నీళ్ళు. ఉమ్. నీళ్ళు నదిలో పారుతూ ఉంటాయి. అవును. పోలవరం కూడా ఆ గోదావరికి దగ్గరలోనే, గోదావరి చివరిలో ఉంటుంది కదా, తెలంగాణ దాటినాక భద్రాచలం దగ్గర. ఉమ్. అంటే ఈ భూకంపం అటు భద్రాచలం దాకా కూడా వచ్చింది. తర్వాత పోలవరాన్ని దాటి రాజమండ్రి దాకా కూడా వచ్చింది. అంటే కేంద్రం ఒక దగ్గర ఉన్నదంటే అక్కడ జరిగిన అసమతుల్యతే కాదు, ఎంత ఏరియాలనైతే భూకంపం వచ్చిందో అంత ఏరియాల లోపల డిస్టర్బ్ అయిందని. ఆ. పోలవరం కాడ ఏమైంది, పెద్ద భారీ నిల్వ రిజర్వాయర్, ఉమ్. స్టోరేజ్ బాగా పెంచుకుంటూ పోతున్నారు. స్టోరేజ్ పెంచడం వల్ల ఈ కింద ఊటలన్నీ భూమిలో పోతాయి కదా, ఉమ్. పోయి డిస్టర్బ్ అవుతుంది నేలంతా. ఉమ్. ఎక్కడెక్కడైతే ఓర్రెలు ఉంటాయో పైన ఎట్లుంటాయో భూమిలో కూడా అట్లే ఉంటాయి. ఉమ్. పైన వాగులు ఎట్లుంటాయో భూమిలో కూడా పొరలు ఉంటాయి. పొరలు ఉంటాయి, వాగులు ఉంటాయి, పెద్ద పెద్ద వాగులు ఉంటాయి. ఉమ్. ఈ వాగులన్నీ మన సముద్రంలో కలుస్తాయి. పైనుంచి ఎట్లా నది పోయి సముద్రంలో కలుస్తుందో భూమి లోపల నుంచి కూడా పోయి సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ ఈ పైనుంచి ఏదైతే భూమి ఇట్లా నెర్రలు వాడుతుందో ఉమ్. అట్లాంటి భూకంపం చాలా సీరియస్ భూకంపం. ఉమ్. అంటే రెక్టర్ స్కేల్ అంటారు కదా, అవును. రెక్టర్ స్కేల్లో 0 నుంచి 10 దాకా ఉంటుంది. ఉమ్. అంటే ఇప్పటిదాకా మనకు హైయెస్ట్ 9.5, ఉమ్. ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భూకంపం హైయెస్ట్ 9.5. ఉమ్. 10 అయితే ఇంకా పీక్ అన్నట్టుగా. ఆ 9.5 వేరే యూరోపియన్ దేశంలో ఇక్కడ వచ్చింది. జపాన్లో హైయెస్ట్ 9. ఉమ్. అన్ని కూలిపోయినాయి, బిల్డింగులు కూలిపోయినాయి, 16,000 మంది చచ్చిపోయినప్పుడు. అవును. అయితే మన దగ్గర ఇండ్లు కూలడము, మన ఇక్కడ లాతూర్ అని కిలారి అక్కడ వచ్చింది ఒక 30 ఏళ్ళ కిందనో 20 ఏళ్ళ కిందనో, 92, 93 ప్రాంతం అనుకుంటా. తర్వాత సూరత్లో వచ్చింది. ఉమ్. ఇవన్నీ ఇండియాలో వచ్చిన పెద్ద భూకంపాలు. కానీ ఇప్పుడు వచ్చింది 5.3 అండి. ఇది చాలా తక్కువ. ఉమ్. అంటే 5.3 అంటే మామూలుగా 5.3 వస్తే ఏమవుతుందంటే ఇట్లా అదులుతాయి అన్నీ, ఉమ్. కూలయ్యి. అయితే ఫస్ట్ కూలేది ఏంటి అంటే ఈ భూకంపం వచ్చినప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌజులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటికి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్. తక్కువ స్కేల్లో భూకంపం వచ్చినప్పుడు, ఉమ్. ఎందుకంటే వాడికి పునః తక్కువ తెస్తారు, అవును. అవి ఫస్ట్ డిస్టర్బ్ అవుతాయి. బంగ్లాలు ఉంటాయి కదా, ఇప్పుడు హైదరాబాద్లో కట్టే 50 అంతస్తులు 70 అంతస్తులు ఉమ్.
ఈ 5.3 5.5కి పెద్దగా ఏమి తెలియడం కూడా తెలియదు. అన్న ఇప్పుడు అక్కడ భూకంపాలు ఇప్పుడు ఖనిజ సంపద అదంతా తవ్వకాల వల్ల ఈ ఇబ్బందులు అని అనుకున్నాం. తవ్వకాలు, డ్యాములు, డ్యాములు, పెద్ద పెద్ద డ్యాములు, వాటి వల్ల అట్లా అక్కడ జనావాసాలు లేవు కాబట్టి సరిపోయింది. అంటే నష్టం అవుతుండే కావచ్చు. అంటే 5.3కి గుడిసెలు కూలే అంత మామూలుగా మిద్దెలు కూలే అంత ఉండదు. 6.8 6.5 7 7.5 ఇట్లా వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఆ కారణాల వల్ల భూకంపం వచ్చింది అనుకుందాం. కానీ హైదరాబాద్ లో కూడా బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో, ఇటుపోతే దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో కూడా భూమి కంపించింది అని చెప్పేసి చెప్పిండ్రు. ఏమైతుందంటే గుట్టలన్నీ ఖతం చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ గుట్టను మిగులుతుందా? లేదు. గుట్టలు ఖతం చేయడం వల్ల సమతుల్యత దెబ్బతింటుందా? దెబ్బతిన్నదా? ఒకటేమో భూమిని అంతా బొర్రేలు చేస్తాను, ఈ గుట్టలన్నీ ఖాళీ చేస్తున్నారు. అప్పుడు ఏమైంది, వెయిట్ అనేది తేడా వస్తుంది. తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కింద భూమి పొరలలో కొంత అలజడి జరుగుతుంది. డిస్టర్బెన్స్ జరిగి మొత్తం ఏంటంటే ఎక్కడనో ఒకడ కొంచెం భూమి కుంగడం లోపల. అంటే ఇది ఒక 20-30 కిలోమీటర్ల కింద జరుగుతుంది ఇది. ఇప్పుడు ఇది అయితే 40 కిలోమీటర్ల కింద డిస్టర్బ్ అయిందని అన్నారు. ఒక్కోసారి 15-20 కిలోమీటర్ల కూడా అవుతుంది. అయితే ఈ గుట్టలు తీసేయడం కూడా ఇందులో ఒక భాగం, భూకంపాలు రావడానికి. డ్యాములు కట్టడం కూడా ఇందులో ఒక భాగం, నీళ్ళను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మనం కొన్ని మంచిగా అనుకుంటాం, మనం గోదావరిని 24 గంటలు 365 రోజులు నిండుగా ఉండేటట్టుగా సార్ చేశాడు కేసీఆర్ గారు. ఎందుకు అంటే ఈ చుట్టుపక్కల వ్యవసాయానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుందని. దానివల్ల పెద్దగా భూకంపాల అస్థిరత రాదు. కానీ ఒక్క దగ్గరనే పోలవరం కానీ మల్లన సాగర్ కానీ ఒక్క దగ్గరనే ఎక్కువ నీళ్ళని నిల్వ చేయడం వల్ల దాని బరువు కానీ ఊటలు కానీ విపరీతంగా ఉండి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా బ్యారేజీలు అనేటివి మనం సపోర్ట్ చేయాలి. పెద్ద పెద్ద డ్యాములు తప్పనిసరి అయితే తప్ప కట్టద్దు. ఎందుకంటే దాంతో లాభం ఎంతో, నష్టం కూడా అంతే. సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు భూకంపాలు వస్తాయి డ్యాములు కట్టకండి. అంటే అప్పట్లో మల్లన్న సాగర్ లో భూకంపాలు వచ్చినాయి అన్నారు. ఎక్కడైనా కూడా అంటే సెటిల్ కావడానికి కొద్దిగా భూకంపం అన్నారు దాన్ని. సెటిల్ కావడానికి కొంచెం భూమి వదిలినట్టు అవుతుంది. అది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద ప్రమాదాలు ఏముండవు. మల్లన్న సాగర్ అంటే చిన్నది 50 టీఎంసీలు, కానీ పోలవరం డ్యామ్ చాలా పెద్దది. ఇట్లా నాగార్జునసాగర్ డ్యామ్ చాలా పెద్దది, శ్రీశైలం డ్యామ్ చాలా పెద్దది. ఇప్పుడు కోయినా డ్యామ్ అని మహారాష్ట్రలో ఈ కృష్ణా నది మీద మొట్టమొదటి డ్యామ్ కోయినా నది మీద కట్టారు. ఆ కోయినా అలుగుపడ్డప్పుడు ఆ నది నుంచి కృష్ణలోకి వస్తాయి నీళ్లు. ఇది మహాబలేశ్వరం కొండలలో కృష్ణా నది మొదలవుతుంది. మొదలైనప్పుడు అక్కడనే అన్ని చిన్న చిన్న నదులు, వాగులు మొదలవుతాయి. ఇవన్నీ కూడా కృష్ణలో కలుస్తాయి. అట్లా కోయినా అనేది ఒకటి. కోయినా డ్యామ్ కట్టినప్పుడు దాదాపు ఆ కట్టిన 4-5 ఏళ్ళల్లో ఓ 200-300 సార్లు భూమి కంపించింది అక్కడ. ఎందుకంటే అక్కడ నీళ్ళను స్టోర్ చేయడం వల్ల ఆ కొండలలో మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఎప్పటికాడ ట్రెమర్స్ ఎప్పుడు రికార్డ్ అయితేనే ఉంటాయి. స్టార్టింగ్లో అయితే ఒక 10-12 సంవత్సరాలు బాగా రికార్డ్ అయినాయి. ఎక్కడ డ్యామ్ కట్టినా ఈ ప్రమాదాలు చిన్నగానో పెద్దగానో ఉంటాయి. ఒక్కోసారి డ్యామ్లే కూలిపోతాయి. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, డ్యాములు కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ భూగర్భ జలాలు పెరగడం వల్ల ఏమన్నా వస్తాయి భూకంపాలు అంటే అది వాస్తవం? భూగర్భ జలాలు పెరగడం వల్ల డిస్టర్బ్ అవుతుంది కదా నేల. అయితే పెరుగుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, భూమి స్థిరపడుతుంది. వాటి వల్ల పెద్దగా ఉండదు. మామూలుగా కొందరు మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది, నీళ్లు తీసుకొచ్చి పోషిండ్రీడా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 1.5 సంవత్సరం నుంచి నీళ్ళ నిల్వ లేదు కదా. పోయిన అక్టోబర్లోనే మొత్తం నీళ్ళన్నీ విడిచిపెట్టి, మరి అప్పుడు నిల్వ చేస్తే ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే అక్కడ నిల్వ చేసేది చాలా తక్కువ అమ్మా. ఇప్పుడు ఒక డ్యామ్లో నిల్వ చేసేది చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎంత 5-6 టీఎంసీలు లేదా మ్యాక్సిమం 10 టీఎంసీలు ఉంటాయి. మల్లన సాగర్ అంటే 50 టీఎంసీలు, ఇప్పటిదాకా చేయలే. 30 టీఎంసీలు 20 టీఎంసీలు చేశారు. అట్లాగే పాములపర్తి రిజర్వాయర్ కానీ ఎల్లంపల్లి కానీ ఇవన్నీ మీడియం సైజు. పోలవరం అయితేనేమో 100 టీఎంసీల పైన నిల్వ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్ వాటర్ కూడా చాలా దూరం ఉంటుంది. వాటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అట్లే పెద్ద పెద్ద గుట్టలను తీసేయడం వల్ల తర్వాత ఓపెన్ కాస్ట్లు తాడి చెట్టు అంత లోపల తవ్వుతూ ఉంటాయి. అంత బోరెలు చేస్తారు భూమిని అంతా.
కొన్ని కిలోమీటర్ల దూరం బొగ్గు తీసుకొని పోతూనే ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భూకంపాలు రావడానికి ఒక కారణం. అయితే ఇప్పుడు నగరం ఏంటి, భూకంపం దాన్ని సెస్మలాజికల్ జోన్స్ అని 1 నుంచి 5 జోన్స్ ఉంటాయి. 5వ జోన్ అంటే అత్యంత ప్రమాదకరమైన జోన్, ఎప్పటికీ భూకంపాలు వచ్చే జోన్. ఇవి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఉన్నాయి, హిమాలయాస్ అటువైపు. హైదరాబాద్ అనేది సేఫెస్ట్ జోనే, సెకండ్లో ఉంది, 2వ స్థానం. ఫస్ట్ అయితే ఇంకా హైయెస్ట్ సేఫ్ అది, భూకంపాలే రావాడ. బట్ మన దగ్గర ఉన్నది 2nd జోన్ అండ్ 3rd జోన్. ఇప్పుడు భూకంపం వచ్చిన ప్లేస్ గోదావరికి ఇటుపక్క అటుపక్క 3వ జోన్ అది. సముద్రంలో కూడా భూకంపాలు వస్తాయి. సముద్రంలో కూడా మనం ఒక 20 కిలోమీటర్ల కిందికి పోతే సముద్రం లోతు ఎంత అంటే ఒక 20 కిలోమీటర్లే. 20 కిలోమీటర్ల కింద మళ్ళీ మట్టే ఉంటుంది, మొత్తం మళ్ళీ భూమే ఉంటుంది. అయితే ఆ భూమిలో ఒక 50 కిలోమీటర్లు, అంటే ఇక్కడ బయట సముద్రం లేదు కాబట్టి 70 కిలోమీటర్ల కింద ఈ 70 కిలోమీటర్ల ఎత్తు ఏదైతే ఉన్నదో ఇది ఒక రకమైన లేయర్. ఈ లేయర్లోనే భూకంపాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 70 కిలోమీటర్ల కింద ఏదైతే భూమి ఉన్నదో అక్కడ ఈ 70 కిలోమీటర్లు మొత్తం భూమిలో 1%. ఆ కింద కేంద్రం ఉంటుంది కదా, ఆ 70 కిలోమీటర్ల నుంచి ఓ 1500-1600 కిలోమీటర్ల కింద ఆ మధ్య భాగం అంతా ఉష్ణోగ్రత 1400 నుంచి 1500 డిగ్రీలు ఉంటుంది. అంటే మండుతున్న సూర్యుడిని పైన చూస్తాం మనం, కానీ భూమి లోపల 1400-1500 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 70 కిలోమీటర్ల కింద ఉంటుంది. దానివల్ల భూమి వేడి ఉంటుంది కదా, వాటి వల్ల కూడా కొంత అసమతుల్యత అనేది వస్తూ ఉంటుంది. గ్యాసెస్ ఉంటాయి భూమిలో, అవి మండుతూ ఉంటాయి. ఆ గ్యాస్ని బయటికి తీసి ఇప్పుడు పెట్రోలియం, ఆయిల్ అండ్ పెట్రోలియం వాళ్ళు, అట్నే రిలయన్స్ వాళ్ళు ఆ సముద్రంలో 70 కిలోమీటర్ల కిందికి పోయి ఆ గ్యాస్ని బయటికి తీసుకొని కుకింగ్ గ్యాస్ కింద ఇస్తూ ఉంటారు. అంటే భూగర్భంలో మనం చేయబెట్టినామంటే అది ఏదైనా భూకంపాలు రావడానికి ఒక కారణం. అయితే ఈ ప్రభుత్వాలకు కానీ ఈ పెట్టుబడిదారులకు కానీ స్వార్థం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనము ప్రకృతిని కాపాడడానికి ఒక రక్షకులు ఉండాలి, సేవియర్స్ ఉండాలి. ఇప్పుడు ఈ భూమి, ఈ వాతావరణము, ఇవన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కాలుష్యానికి గురి చేయొద్దు. తర్వాత మొత్తం భూగర్భాన్ని ఖాళీ చేయొద్దు, మొత్తము గుట్టలను ఖాళీ చేయొద్దు. అసలు నీకు ఎవరిచ్చారా రైట్? ఈ భూమి మీద నువ్వు బతికి కొంతకాలం జీవితాన్ని గడిపి నువ్వు చనిపోయేటోనివి. ఇంత గ్రీడీనెస్ ఉండకూడదు, ఇంత స్వార్థం ఉండకూడదు. అందుకే చైనా ఏం చేస్తుందంటే వీలైనంత వరకు చైనా తన ఖజానాను భూమిలో అట్లే దాచుకుంటుంది, ప్రపంచం మొత్తం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకు భవిష్యత్తు అవన్నిటి మీద ఒక అవగాహన, ఒక నమ్మకము, ఒక వాళ్ళ ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ సంపదను కాపాడాలి. దొరికింది దోచుకోవడం కరెక్ట్ కాదు. ప్రకృతి వనరులను దోచుకోవడం అనేది అన్ని దేశాల్లో జరుగుతుంది. ఈ భారతదేశంలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. ఎక్కడ ఏది ఉంటే దాన్ని తోడేసుకోవడమే, తవుడు పారిశ్రామికవేత్తలకు ఇవ్వడము. అన్ని దేశాలు, చాలా దేశాల్లో జరుగుతుంది, ఆఫ్రికాలో జరుగుతుంది. అయితే ఈ అడ్డొచ్చిన వాళ్ళను, ప్రకృతి ప్రేమికులను, వాళ్ళ నక్సలైట్లను ముద్రేసి చంపేయడము, ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే ఇది రాను రాను ఏమవుతుందంటే వాతావరణ సమతుల్యత, పర్యావరణ సమతుల్యత, ఈ భూగర్భ సమతుల్యత, ప్రకృతి సమతుల్యత ఓవరాల్గా మొత్తం దెబ్బతింటుంది. తిని ఇప్పుడు ఏవైతే సేఫ్ జోన్స్ అనుకుంటున్నామో మనం సెస్మలాజికల్గా 3వ జోన్ కానీ 2వ జోన్ కానీ తెలంగాణలో ఉంది, మల్లన సాగర్ కానీ, ఇవి కూడా రేపు 4వ జోన్లోకి 5వ జోన్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ గ్రీడీనెస్ను ఆపాలి. ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్స్ కాడ బాగా వేడి ఉంటుంది, ఆ వేడి వల్ల క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నాయి. ఇక్కడ కొంచెం మేఘాలు వస్తూ ఉంటాయి, ఆ వేడి తలగగానే అవి బర్స్ట్ అవుతాయి. కుండపోత వర్షం అంటాం కదా, ఆ వర్షం దానివల్లనే పడుతుంది. అంటే ప్రకృతి వైపరీత్యాలకు, కరువులకు, వరదలకు, భూకంపాలకు, ఈ మేడారంలో జరిగిన 50,000 చెట్లు నేలగూలడానికి, వీటన్నిటికి కూడా ఏంటంటే ఈ పాలకులకేమో ఒక ప్రజల కోసం ఒక మంచి పాలసీ అనేది లేదు.
ఒక రాజకీయ విధానం అనేది లేదు, ప్రకృతి పట్ల ప్రేమ లేదు, పర్యావరణం పట్ల అవగాహన లేదు. పెద్ద పెద్ద సంతకాలు పెట్టేస్తారు ఐక్యరాజ్య సమితిలా, సస్టైనబుల్ గోల్స్, ఇట్లాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 16 ఆశయాలను ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ముందు పెట్టి అందరితో సంతకాలు తీసుకున్నది. సంతకాలు చేయడం వరకే తప్ప వాటిని ఎక్కడ కూడా పాటించారు. దాంట్లో ఏముంది? మళ్ళీ ఎట్లా ఉంటుందంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచినాం, మళ్ళీ సంపాదించాలి. ఇక అవతలకి ఏమన్నా కానీ ఇచ్చేస్తారు. వాడు మనల్ని చంపని కూడా పట్టించుకోరు, పబ్లిక్ చంపిన వాళ్ళు పట్టించుకోరు. ఇట్లా తయారైంది రాజకీయ వ్యవస్థ. ఈ ఈ ఇక మనం బలయ్యేది ఎవరు అని అంటే ప్రజలు బలవుతారు, ప్రజలల్లో రాజకీయ నాయకుల కుటుంబాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదే భూకంపం 7.2 వచ్చింది అనుకో బంజారా హిల్స్లో, 50 అంతస్తుల భవనాలన్నీ కుప్పగొలుతాయి. అందులో ఉన్న వాళ్ళు ఏం కావాలి? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఏజ్ ఓల్డ్ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళంతా ఏం కావాలి? ఏ బంజారా హిల్స్లో ఎన్ని గుట్టలు ఖతం చేశారు? సమతుల్యత దెబ్బతినకపోతే ఏమవుతుంది? కాబట్టి ఇంకో 50 ఏళ్ళకైనా ఈ బిల్డింగ్స్ ఏవి కూడా సేఫ్ కాదు. ఇక కొంతమంది ఏం చేస్తుందంటే సెస్మలాజికల్ స్టడీస్ చేసి భూకంపం వచ్చినా తట్టుకునే విధంగా వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్లోనే కొన్ని రకాల మార్పులు చేస్తున్నారు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా కూడా బిల్డింగ్ అదలకుండా, బిల్డింగ్కి ఏం కాకుండా. కానీ అవి శాశ్వతంగా పనికి రాకపోవచ్చు, కొంతకాలం వరకు ఆపొచ్చు, అవి ఏళ్ళ కొద్దీ పనికి రాకపోవచ్చు ఆ టెక్నాలజీ. బట్ ఏది ఏమైనా భూకంపాన్ని ఎందుకు రానియాలి, ఎందుకు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయాలి? ఈ విషయం మీద ఏంటంటే ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలి. ఏ విధంగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ప్రభుత్వాలు? నేనేమంటున్నా, ఈ ప్రకృతిని మనము బతకడానికి వచ్చిన వాళ్ళం కానీ దోసుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. ఎట్లున్న వాటిని అట్లే ఉంచాలి. చెట్లను నరకద్దు, ఆల్టర్నేటివ్ ఏందో ఎట్లున్న వాటిని అట్లనే ఉంచాలంటే అభివృద్ధి కావాలి కదా అంటే. అభివృద్ధి వాటిని నరికితే అభివృద్ధి కాదు, విధ్వంసం అది. అభివృద్ధి అంటే అవి కాదు. ఇప్పుడు చెరువులల్లో మన వాగుళ్ళల్లో ఇసుకనంతా తోడేసి బిల్డింగులు కట్టాలని ఎక్కడ రాసి పెట్టింది? వెనకట ఇప్పుడు మనము ఈ 100 ఏళ్ళ జీవితాలను మనం చూస్తున్నాం. మన తల్లి కానీ, మన తండ్రి కానీ, తాత కానీ, ఓ 3 తరాలు మనం చూస్తున్నాం అనుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీ తాత 70 ఏళ్ళు ఉంటాడు, ఆయన నీకు చెప్తాడు గిట్లున్నది 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 అని. అంటే 50-60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి మనం చూసినట్టయితే అంతకుముందున్న మనుషుల ఆలోచనలు, అప్పుడున్న ప్రభుత్వాల ఆలోచనలు వేరు. ఇప్పుడు ఏమన్నంటే ఏమంటారంటే జనాభా పెరుగుతున్నది కాబట్టి, అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి చెట్లను నరకాల్సి వస్తుంది, భూమి కావాల్సి వస్తుంది, వ్యవసాయానికి ఎక్కువ భూమి కావాలి, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు నేను 5వ తరగతి చదివేటప్పుడు మా స్కూల్కు మొత్తం ముందటంతా అడవే, వెనకంతా అడవే, అడవిలోనే ఉండే స్కూలు. ఇప్పుడు మనం ఎడిదిక్కో 10 కిలోమీటర్లు పోయినా కూడా అడవి లేదు ఆడ. అంటే గ్రీడీనెస్, స్వార్థం, నరకుడు వ్యవసాయాన్ని మొదలుపెట్టు. అంటే నేను అనేది ప్రకృతిని ఎట్లున్నదాన్ని అట్లే ఉంచి మనం బతకడం సాధ్యం కదా అనుకుంటే అవుతుంది కదా. ఇది మంచి పనేనా? మొత్తం విధ్వంసం చేయాలి, మళ్ళీ మనమే పునర్నిర్మాణం చేయాలి. విధ్వంసం సాధ్యమైతే కానీ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు. అంటే బాధ అనిపిస్తుంది, ఈ ప్రకృతిని ఎవరు కాపాడాలి? అందుకే ప్రకృతికి ఏంటంటే ఇప్పుడు మనుషులకు ఇప్పుడు ఏమన్నా నష్టం జరిగినప్పుడు అవతల వాడి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు, తీర్చుకోకపోవచ్చు. తల్లిని ఏమన్నా అన్నారు, తల్లిని ఏమన్నా అన్నప్పుడు కొడుకులు సంయమనం పాటించవచ్చు లేదా ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ ప్రకృతి ఏదైతే ఉంటుందో ప్రకృతి ఎప్పుడు క్షమించదు. ప్రకృతితో ఆటలాడుకుంటే, చెలగాటం ఆడితే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది, ప్రకృతి కక్ష తీర్చుకుంటుంది. ఇప్పుడు భూమిని నాశనం చేసాం, మట్టికి కూడా ప్రాణం ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఆ మట్టి తొలకరి వర్షానికి మట్టిలో నుంచి వచ్చే పరిమళాలు ఉంటాయి కదా, అవి వస్తే భూమి బతుకున్నదని, ఆ మట్టి బతుకున్నదని. అలా మొక్క పెడితే మొలుస్తుంది, విత్తనం పెడితే మొలుస్తుంది. కానీ ఇప్పుడు వర్షం పడితే పెస్టిసైడ్ వాసన వస్తుంది, ఆ స్మెల్ పోయింది, ఇప్పుడు అలా విత్తనం పెడితే మొలవది. అయితే మట్టిని చంపినప్పుడు భూమాత మన మీద కక్ష తీర్చుకుంటుంది, మనం తినే తిండిలా విషాన్ని ఇస్తుంది, దాంతో క్యాన్సర్లు వస్తున్నాయి. నీళ్ళను కలుషితం చేస్తున్నాం, ఆ నీళ్లు మన మీద కక్ష తీర్చుకుంటున్నాయి, వాంతులు విరేచనాలతో చచ్చిపోతున్నాం, కళ్ళు రావచ్చు.
నీకు దేంతో చెలగాటం ఆడొద్దు. మనం చెట్లను నాశనం చేసినాం. చెట్లను నాశనం చేసినప్పుడు ప్రకృతి మళ్ళీ మన మీద కక్ష తీర్చుకుంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచింది. నీళ్లు చెట్లు ఉంటే ఏమైతే ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. వేడికి చచ్చిపోతున్నాం. మనం తినే ఆహారం కూడా మనకు దొరుకుతలేదు. 37 degrees దాటితే ఆ ఎండకు తయారయ్యే బియ్యం అంతా తౌడవుతుంది తప్ప, నూక తౌడవుతుంది తప్ప ఆ గింజలు రావు. అందుకే మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, మార్చి లోపలనే కోతలు కోయాలి. మార్చి దాటితే నూక ఎక్కువ అవుతుంది, మార్చి లోపల అయితే నూక తక్కువ అవుతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మార్చి దాటితే టెంపరేచర్ 44-45 పోతుంది. అప్పుడు పొలాలలో వడ్ల గింజలు ఉన్నాయంటే నూక అవుతుంది. అప్పటికే కోతకు రావాలి. అందుకే వడ్ల కాలపరిమితి తక్కువ ఉండాలి. యాసంగి పంటలకు 90 రోజులు 120 రోజులలో వచ్చే పంటలు పెట్టాలి. ఎర్లీగా నాట్లేయాలి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, కనీసం డిసెంబర్లో నాటు పడాలి. పడితే మార్చిలో మనకు పంట వస్తుంది. కానీ 150 రోజులు 180 రోజుల విత్తనాలు పెట్టకూడదు. అంటే ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుంది. చాలామంది వడదెబ్బలకు చచ్చిపోతారు ఆ టైంలో ఎండలో పనిచేసేసి. నువ్వు దేని మీద ఇప్పుడు ఆకాశంలో మబ్బులు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఆ మబ్బులు ఏంటంటే ఒకప్పుడు తెల్లగా కనబడేది, ఇప్పుడు నల్లగా కనబడుతున్నాయి. మనం అనుకుంటాం నల్లగా కనబడతానే వర్షం వస్తుందని. నీళ్ళు లేవు. వర్షం ఎడారిలో ఓయాసిస్ లాగానే ఈ మబ్బులన్నీ కూడా ఏంటంటే పొల్యూషన్తో నల్లబడుతున్నాయి. కాబట్టి ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు తట్టుకోలేరు. పీల్చే గాలిలో 99% పొల్యూషన్ పీలుస్తున్నాం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గాలిలో 21% ఆక్సిజన్ ఉండాలి మినిమం. మిగతా అన్ని 70-79% ఉంటాయి. ఆక్సిజన్ 21% ఎక్కడ దొరుకుతుంది? నీకు సిటీ దాటిపోతే పల్లెటూళ్ళలో దొరుకుతుంది 21% ఆక్సిజన్. ఎందుకు అంటే ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ 21 చెట్లు ఉంటేనే వస్తుంది. 21 చెట్లు ఉండాలి. చిన్న మొక్కలు కాదు, పెద్ద చెట్లు ఉండాలి. మరి 21 చెట్లు ఒక మనిషికి ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. హైదరాబాద్ సిటీ జనాభా ఇప్పుడు దాదాపు 2 కోట్లకు చేరుతుంది. 1.5 కోట్లు దాటింది. 2 కోట్ల మందికి ఇంటూ 21 అంటే అన్ని కోట్ల చెట్లు ఉండాలి. మరి ఆ చెట్లు ఉన్నాయా? 42 కోట్ల చెట్లు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. అందుకే కేసీఆర్ గారు ఒక భారీ సంకల్పంతో సిటీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలు అన్నిట్లో కూడా లక్షల మొక్కలు నాటించాడు. వాటి వల్ల ఇవాళ 280 కోట్ల మొక్కలు బతికినాయి మొత్తం తెలంగాణలో. పర్యావరణానికి కొంత మేలు జరిగింది. అంటే ఇవన్నీ కూడా భూకంపాలు రాకుండా ఆపాలి అని అంటే ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలి, ప్రకృతిని కాపాడుకోవాలనే లక్ష్యం సంకల్పం ఉండాలి. లేకుంటే ఏదో ఒక రోజు ఇది ఇప్పుడు ఇలా 5.3 అయింది, రేపు 7.3 అయింది అనుకో, ఎక్కడ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు అక్కడనే చచ్చిపోతారు, ఎక్కడ ఇళ్ళలో ఉన్న వాళ్ళు అక్కడనే చచ్చిపోతారు. ఇంకో క్వశ్చన్ అడగాలన్నా, అది నేను అడగాను, మీకు వినిపిస్తా అది ఎట్లా వైరల్ అవుతుంది అనేది. మన ముఖ్యమంత్రి గారి గురించి ఏంటంటే ఏమన్నారు ఒకసారి, ఇది బాగా వైరల్ అవుతుంది. కింద సమ్మక్క సారక్క టెంపుల్, అదే మేడారం సమ్మక్క మీద ఒట్టేసిండు కాబట్టి ఆ ఒట్టు నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి. మా రుణమాఫీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు, కేవలం సగం కూడా ఇయ్యలేదు. దానివల్ల ఆ వాగ్దానాన్ని మేడారం సమ్మక్క మీద ఒట్టు పెట్టుకొని తప్పిండు కాబట్టి ఆ ప్రాంతంలో ఇట్లాంటి అరిష్టాలు వస్తున్నాయి, భూకంపాలు కానీ 50,000 చెట్లు నేల కొరగడం కానీ వస్తుందని చెప్పి దీనికి సీతక్కే సమాధానం చెప్పాలి. ఆమె ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, మేడారం సమ్మక్క ముద్దు బిడ్డ, అడవి బిడ్డ కాబట్టి సమ్మక్కకు సీతక్కకు వదిలేద్దాం ఆ సమాధానం. మీరేం చెప్పారు? నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అబద్ధాలను కూడా బలంగా చెప్పగలిగిన దిట్ట. ఆయన చేయడానికి మనసులో తెలుసు, ఆయనకు లోపల చేయలేనని తెలిసినా కూడా
ఇంత గట్టిగా చెప్పగలేటువంటి నేను చూడలేదు. ఉమ్, ఇక మరి దేవతలు ఎట్లా క్షమిస్తారు? ఈయన ఇంత గట్టిగా ఒట్లు పెట్టుకొని చేయకపోతే ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకు నిజంగానే అనిపిస్తుంది, ఉమ్, ఈయన సమ్మక్క ఒట్టు పెట్టుకున్నాడు చేయలేకపోయాడు అందుకే ఇదంతా జరుగుతుంది అని ట్రైబల్సే కాదు గ్రామీణ ప్రజలంతా నమ్ముతారు. తెలంగాణ ప్రజలంటేనే దేవుళ్ళు అంటే బలంగా ఉంటారు కాబట్టి ఇది బాగా వైరల్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఉమ్, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రజలకు దేవతల మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అవును. అలా మేడారం సమ్మక్క అంటే కుంభమేళ తర్వాత ఎక్కువ మంది హాజరయ్యే జాతర అది. రెండేళ్ళ ఓన్లీ వీళ్ళే కాకుండా అడవి బిడ్డలే కాకుండా ఆదివాసులే కాకుండా సబ్బండ వర్గాలు ఆ జాతరకు పోతాయి. అవును. మేడారం సమ్మక్క మీద అంత భక్తి. అవును. మరి అటువంటి సమ్మక్క మీద అంత గట్టిగా ప్రమాణం చేసి ఉమ్, దాన్ని 15 ఆగస్టు లోపల చేయకపోవడం అని అంటే ప్రజలు అనుకునే అవకాశం ఉంది ఈ అరిష్టాలకి ఈయనే కారణం, ఈయన వాగ్దానం భంగం చేసిండు కాబట్టి ఇట్లా అయ్యి ఉండొచ్చు అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఉమ్. కాబట్టి దేవతల మీద ప్రమాణాలు చేసినప్పుడు నిలబెట్టుకోవాలి. అది ఆయన విఘ్నతకు వదిలేద్దాం మనం. ఉమ్.